అందరూ వచ్చారటే మరి మన ఆనంద గోవులు వచ్చాయా? మరి వెళ్ళి వెతుకుదామా? అలాగే అక్కయ్య. మరి వెళ్ళి పాలు పితుకుదామా? అలాగే అక్కయ్య. నువ్వు ఉండాలి తల్లి ముందు మాక కోకిలినట్టు కొంత. ఆహా ఇటు దోడేది ఆవేదా అంబా అంబా ఇది దోడే చాలా పుష్టిగా ఉంది. ఇదే పాలు వరిగింది ఇచ్చే నీళ్ళు తీసుకున్నా సేపుకా బాయ్ దాదురామా ఉప్పు నీళ్ళు ఈ రావులు దోచాడు చిన్నగా కదా లాగితే పొదుగు వచ్చిందండి అయితేట చేపుకోవాలా చేపుకోవాలి బాగా అటు పో పోంగనాయ మేడమా ఏమో అడవి మీదకి అలవాటు చేసినట్టు యాను బాగా పొదుగే దాకనిట్టలేదు. పిండు ధమా ఇది ఇందాక నుంచి పాలు తీసుకుంటామేమో తాడిస్తుంది అనుకున్నాను అమ్మ. అసలు దీనికి పొదిగే కనపడలేదా? పెట్టదు పొదుగా ఎంత దూరం పోయిన పొదిగే కనపడలేదా? ఉందా లేదా? పొదుగు ఉందా?
పర్లేదు బాగా నేర్చింది పొడుగు లేకపోయినా ఓవా పక్క అందరూ పాలు పితికారంటే అందరూ పాలు పితికారంటే పితికామక్కయ్య. మరి నిన్నటి రోజున తోడు వేసుకున్నాం కదా. అవునక్కయ్య. ఆ పాలను తీసి గుడ్లపై పెట్టి మధురానగర్కి చల్లనమ్మకు పోదామా? అలాగే అక్కయ్య. కొంచెం పెట్టుకోండి తీసుకోండి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మధురానగరే అలకొండ మదన అందరూ వెన్నని చిలికినారంటే చిలికామక్కయ్య. మరి వెన్నను తీసి గుడ్లపై పెట్టి ఆ మధురానగర్కి చల్లమ్మకు పోదామా? అలాగే అక్కయ్య. తీసుకోండి. ఎన్ని లీటర్లు? ఎంత లీటరా? అవుతుంది. లీటర్ ఎంత? 500. 500 అయితే మాకు వద్దమ్మా. ఇవి స్వచ్ఛమైన పాలమ్మా. పాలైతే అంత రేట్ ఎవరు మాట్రా? మాకు అంత రేట్ అయితే వద్దమ్మా. మాకు 30 రూపాయలకి అయితే కావాలి. అవ్వా లేకపోతే పోయిరామ్మా. పొద్దున్నే పాల బేరం వచ్చింది కదమ్మా. అయితే మన రెండు పోమ్మా. ఎప్పుడైనా పాలు కొన్నావా? కొన్నావంటమ్మా. కొన్నావంటమ్మా. రండి రండి రాండి రాండి.
ఇంకా అంతేనమ్మా. అవునయ్యా. మన పాలు పెరుగు అలాగే మిగిలిపోతాయమ్మా. అందువలన చాలా జాగ్రత్తగా వెళ్ళాలమ్మా. అలాగే అక్కయ్య. దారి మార్గమునను నల్లవాడు మనకై పలకల్చెయును. దారి తప్పి కంటపడితే పాలు పెరుగు మిగిలిపోవు. దారి తప్పి కంటపడితే పాలు పెరుగు మిగిలిపోవు. హాయ్. ఎవరు నీవు? ఎవరు నీవు? నువ్వు పట్టుకున్నావు. మీరెవరో కొంచెం చెప్పండి. మీ నెత్తి మీద ఏమిటో చెప్పు. అందరూ సార్ బాయ్. ఎవరు నీవు? మా కొంగులు ఎందుకు పట్టుకున్నావు? మీరెవరో చెప్పండి. మీరెవరో చెప్పండి. మీ నెత్తి మీద ఏమిటవి? మీ నెత్తి మీద ఏమిటో మీరు చుట్టుకుపోవచ్చున్నారు. నేను ఎత్తుటకపోవచ్చు. నేను కాదు. ఇప్పుడు వెళ్ళామా? కృష్ణ, మా దారి కట్టు తొలగవయ్యా. మా దారి కట్టు తొలగవయ్యా. కృష్ణ, మేము గొల్లవారమయ్యా. చల్లల ముట్టకై ఆ రేపల్లవాడ వెళ్తున్నామయ్యా. అలాగైనా గోపులారా చుంకనివ్వండి. కోని చుట్టుకు వీలు లేదు. కృష్ణ, మా దగ్గర చుంకం ఎక్కడిదయ్యా? కృష్ణ, మా దగ్గర చుంకం ఎక్కడిదయ్యా? అలాగైనా గోపులారా ఒక ముద్దిస్తారంటే అవ్వా అవ్వా. కృష్ణ, మీకు ఇది తగునా? వచ్చు గొలవారిపై ఇంత బద్దమేలా? గోపులారా చుంకమన్నా ఇవ్వండి, లేదా ఒక ముద్దన్నే ఇవ్వండి. లేనిచో ఇటు ఇక్కడ నుండి పోవుటకు కల్లా. మీరు పోవుటకు కల్లా. కృష్ణ, కావాలి. ఏమయ్యా పాలు కావాలా? ఏమయ్యా పాలు కావాలా? కావాలమ్మా. ఎంతమ్మా లీటరు? 40 రూపాయలయ్యా.
ఆట అయితే కావాలమ్మా. పోయి నిద్రపోతాడు పిల్లడు ఉన్న టైం అయితే. పాలో పాలో పెరుగు పెరుగు పాలో 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 అక్కయ్యలారా ఏమిటక్కయ్యా? ఆ నల్లవాణి వల్ల వాళ్ళంతా చెమటలు పట్టాయమ్మా. వాని పోరు తట్టుకోలేకున్నామమ్మా. అందువలన ఆ యశోదాదేవి దగ్గరికి వెళ్ళి మన విన్నపం వినిపించుకున్నామమ్మా. అలాగే అక్కయ్య. హలో ఏమ్మా ఇలా వచ్చారే పొద్దున్నే? ఏమ్మా మమ్మల్ని ఈ ఊర్లో ఉండమంటావా? మమ్మల్ని ఈ ఊర్లో ఉండమంటావా లేక పొమ్మంటావా? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమని చెప్పమంటావమ్మా? నీ కొడుకు కొండి చేష్టలు చాలా లేకున్నామమ్మా. నా బిడ్డ మిమ్మల్ని ఏం చేశాడమ్మా? ఏం చేశాడా? నిన్న మాపటి వేళ మా మిద్దెలకి వచ్చి మా వెన్నంత భోంచేశాడమ్మా. అవునా? నా బిడ్డ చిన్నతనయుడే మీ మిద్దెలకి వచ్చినాడా? చాలు చాలు వెళ్ళండి అమ్మా. ఓ యశోదమ్మ, మొన్న సందటి వేళ మాకైనా చిన్నదాన్ని బట్టి పెదవి కొరికినాడమ్మా. అవ్వా, నా కొడుకు ఈ కన్ని చిన్నదాన్ని పట్టి పెదవి కొరికినాడా? వెళ్ళండమ్మా. వెళ్ళండి కావాలంటే మీ కొడుకు పిలిచి అడగవమ్మా. కావాలంటే మీ కొడుకును పిలిచి అడగవమ్మా. నాయనా కృష్ణ ఒప్పుకుంటా. కొంచెం వెనక్కి నాయనా కృష్ణ పడుకో. నాయనా కృష్ణ వీళ్ళెవరో తెలుసా? అమ్మో చీచి పాల వాసన పంపించేయమ్మా. చూసారా అమ్మా? నా బిడ్డ మిమ్మల్ని చూస్తే భయపడుతున్నాడే. బిడ్డ మిమ్మల్ని చూస్తేనే భయపడుతున్నాడే. ఈ కన్ని చిన్నదాన్ని పెదవి కొరికినాడా? మీ మిద్దెలకి వచ్చినాడమ్మా. అమ్మా. వెళ్ళండి అమ్మా. ఓ యశోదమ్మా, కాకుండా పోడు. మీ వాడు మా వాడకి రాకుండా పోడు. అప్పుడు వాడిని కట్టి వేసి అప్పుడు చెప్తాం. వెళ్ళండమ్మా. వెళ్తాంలేమ్మా. లేని బాబు